మనదు ఏదో పెళ్లి చూపులో పోతా అని జడగా ఊకున్నాడు. తెలుసుకుందాం పద. ఏమైందిరా రమేష? ఏమో బాగా సీరియస్ ఆలోచిస్తున్నావు. ఏం లేదురా. ఏందో చెప్పురా. ఏం చెప్పాలరా నా బాధ. పెళ్లి చూపులో పోతే ఒక్క పిల్లని ఇష్టలేదు. ఇంతకీ నాకు పెళ్ళి అవుతుందో కాదు. అరే రమేష్, నువ్వేం బాధపడకురా. ఎక్కడో ఒక చోట నీకు అమ్మాయి పుట్టే ఉంటుంది. తిన్నావారా రమేష్? తిన్నారా? మీరు తిన్నారా? అరే తిన్నాం కానీ నీ దగ్గర ఏమో వాసన వస్తుంది ఏమ్రా? అవునరా, ఏదో వాసన వస్తుంది. అదే నువ్వు సింతాసప్ పెట్టుకున్నావు కదా? అవునరా, మా పిల్ల చెప్పింది చింతాల సబ్బు పెట్టుకుంటే చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎండకు చెమటకాయలు కూడా కావురా. అదే దీనికి లవరే లేదు. పెళ్ళి అవుతుందా నిన్న నేర్చుండు, నేను పిల్ల అంటాను. అరే నిన్ననే కదా నీకు పెళ్ళి అవుతుందా నేర్చున్నావు. అరే నిన్న నువ్వు ఏ ముహూర్తంలో ఉన్నావు కానీ దేవుడు తతాస్తన్నారా నా లైఫ్లోకి ఒక అమ్మాయి వచ్చిందిరా. ఎట్లయితేందిరా, చివరికి ఒక్క ఇంటోడు అవుతున్నావు. అరే ఒకవేళ వాళ్ళ ఇంట్లో నొప్పిపోతే ఎట్లరా? అరే నిన్ను పిల్ల మెచ్చినాక ఇంకేందిరా? అయినా వాళ్ళ అయ్యవ్వ ఎందుకు ఒప్పుకోర్రా? నీ దగ్గర ఎంతో ఆస్తి ఉంది, ఒకరి కింద పనిచేసే పనే లేదు. ఇచ్చే పిల్లకు అత్త మామ యారా పోడే లేదు. అవును రమేష్, వాడన్నది నిజమే కదరా. ఒప్పుకోకపోవడానికి కారణాలు ఏమున్నాయిరా? అరే ఒకవేళ నీకు లేకపోతే మీరు ఇద్దరు నాకు అండగా ఉండాలరా. అరే నువ్వు లేకపోయినా మేము ఉన్నాం, మనమే ప్లాన్ చేద్దాం. అరే ఇవ్వరా, వాడి మోహంతో అర్థమవుతుందో రావా? వాడి పిల్లనే కావచ్చు. అరే ప్రశాంతంగా మాట్లాడుకో. అరే మన పోదాం పద. హలో లడ్డు.